రిలీజ్ కి ముందు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమాలకు హైకోర్టులో షాక్ తగిలింది. ఎస్, రామ్ చరణ్ బాలయ్యకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో విచారణ సాగింది. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమాలకు ధరల పెంపును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. 14 రోజుల వరకు టికెట్ ధరలు పెంచరాదంటూ పిటిషనర్ వాదించారు. ఇక 10 రోజులకు ధరల పెంపును పరిమితం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. బెనిఫిట్ షోలపై ఆర్డర్ పాస్ చేస్తామంటూ హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో రిలీజ్కు ముందు ఈ 2 సినిమాలకు హైకోర్టులో షాక్ తగిలింది. సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే ఈ 2 సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కడంతో ప్రభుత్వం ఈ సినిమాల టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తాజాగా పర్మిషన్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లో గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు 14 రోజుల వరకు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమంటూ పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 10 రోజుల ధరల పెంపును పరిమితం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో సినిమాల కలెక్షన్లపై దీని ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, యువ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. అయితే హైకోర్టు మాత్రం ప్రస్తుతం ఈ 2 సినిమాలకు సంబంధించి 14 రోజుల ధరల పెంపు ధరకు సంబంధించి ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లో 14 రోజులకు అవకాశం లేదని చెప్తుంది. కేవలం 10 రోజులు మాత్రమే ధరల పెంపు అవకాశం ఇస్తూ హైకోర్టు అయితే ప్రస్తుతం క్లారిటీ ఇచ్చింది. దీంతో పిటిషనర్లు వేసిన అంశంపై ఒక్కసారిగా హీరోలు రామ్ చరణ్ అలాగే బాలకృష్ణకు ఏపీ హైకోర్టులో షాక్ తగిలిందని చెప్పాలి. టికెట్ల ధరల పెంపుపై హైకోర్టులో విచారణ జరిపిన తర్వాత గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ప్రస్తుతం ధరల పెంపును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో రిలీజ్కు ముందు ఈ 2 పెద్ద సినిమాలకు సంబంధించి షాక్ తగిలిందని చెప్పాలి హైకోర్టులో. మా కొలీగ్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం 2 అగ్ర హీరోల సినిమాలకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ధరల పెంపును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను కోర్టు కూడా సమర్థించినట్టుగా కనబడుతోంది. ధరల పెంపు వద్దంటూ కోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో కోర్టు ఏం చెప్తోంది? కేవలం 14 రోజులని 10 రోజులకే పరిమితం చేసిందా? ఇంకా ఎలాంటి ఆంక్షలు కానీ ఇంకా ఎలాంటి సూచనలు కానీ కోర్టు చేసింది? సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి గేమ్ చేంజర్, అదేవిధంగా డాకు మహారాజా, ఈ 2 సినిమాల టికెట్ల రేట్లు పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గుంటూరు చెందినటువంటి వ్యక్తి హైకోర్టులో నిన్న ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 10:30 ప్రాంతంలో హైకోర్టు ఈ వ్యాజ్యం మీద విచారించి 14 రోజుల పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి 14 రోజుల పాటు అదనపు షోలతో పాటు టికెట్ రేట్ల పెంపుని సవరిస్తూ కేవలం 10 రోజులు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు గేమ్ చేంజర్ సినిమాకి అర్ధరాత్రి 1 గంటకి బెనిఫిట్ షో రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బెనిఫిట్ షో ధర 600 రూపాయలుగా నిర్ణయించింది. వాటితో పాటు 12వ తేదీన రిలీజ్ కాబోతున్న డాకు మహారాజ్ సినిమా కూడా తెల్లవారుజాము 4 గంటలకి బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చింది. దాని ధర 500 రూపాయలుగా నిర్ధారించింది. కాబట్టి ఈ 2 బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకి చెప్పడంతో హైకోర్టు దాని మీద ఆర్డర్ ఇంకా పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే టికెట్ల ధర రేటుతో పాటు 14 రోజుని 10 రోజులు కుదిస్తూ హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. దీంతో అటు రామ్ చరణ్కి ఇటు బాలకృష్ణ కొంత షాక్ ఇచ్చినట్టే మనం చెప్పుకోవాలి. వాస్తవంగా సంధ్యా థియేటర్ వ్యవహారం తర్వాత పుష్ప సినిమా సంధ్యా థియేటర్ వ్యవహారం తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోస్కి ఎక్కడ అనుమతించేది లేదని రేవంత్ రెడ్డి కొండబద్దలు కొట్టి చెప్పడంతో సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన పెద్దలు కానీ నిర్మాతలు కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని అడిగి సినిమా టికెట్ రేట్ల గురించి అడిగే సాహసం ఎవరు చేయలేదు. తెలంగాణలో సినిమా యథావిధిగా మామూలుగా రిలీజ్ కాబోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నిర్మాతలు దిల్ రాజుతో పాటు అదేవిధంగా డాకు మహారాజ్ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో టికెట్ల రేట్లు పెంపుతో పాటు బెనిఫిట్ షోలకి అయితే అనుమతి ఇచ్చింది. గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. 10వ తేదీ నుంచి 23వ తేదీ అంటే 14 రోజుల పాటు బెనిఫిట్ షోతో కలిపి 14 రోజుల పాటు 5 షోలు, అదేవిధంగా 5 షోలకి టికెట్ల ధర రేట్లు పెంపు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోజుకి 5 షోలు చెప్పన 14 రోజుల పాటు షోలు నిర్వహించుకోవచ్చు. ఒక్కో షోకి సంబంధించినటువంటి విషయంలో మల్టీప్లెక్స్లో ఇప్పుడున్నటువంటి
రూపాయలు ధరకి అదనంగా 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్కి ఇప్పుడున్న ధరకి 135 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చు 14 రోజుల పాటు అంటూ గేమ్ చేంజర్ సినిమాకి రిలీజ్ అవకాశాలు ఇచ్చింది. అదేవిధంగా బెనిఫిట్ షోకి అర్ధరాత్రి 2 గంటల 600 రూపాయలు తీసుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు డాకు మహారాజ్ సినిమా 12వ తేదీ రిలీజ్ కాబోతుంది. 4 గంటలు 12వ తేదీ 4 గంటలకి బెనిఫిట్ షో 500 రూపాయలు. తర్వాత 14 రోజుల పాటు అంటే 25 వరకు 5 షోలు 14 రోజుల పాటు షోలు నిర్వహించుకోవచ్చు. ప్రతి షోకి సంబంధించిన విషయంలో మల్టీప్లెక్స్లో 160 ఇప్పుడున్న ధరకి అదనంగా 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్కి ఇప్పుడున్న ధరకి అదనంగా 110 రూపాయలు వసూలు చేసుకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవడంతో విచారణ చేపట్టింది. ఇది ప్రజలనే ఇబ్బంది గురి చేయడంతో పాటు 14 రోజులు అంటే చాలా ఎక్కువ సమయం. కాబట్టి అంటే సాధారణ ప్రజలు సినిమా చూడాలనుకుంటారు, సంక్రాంతి సీజన్లో సినిమాకి వెళ్ళాలనుకుంటారు కుటుంబ సమేతంగా. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు దాదాపు 14 రోజులు పెంచడం ద్వారా ఎవరు కూడా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసే పరిస్థితి. ఎందుకంటే మల్టీప్లెక్స్లో కానీ సింగిల్ స్క్రీన్లో కానీ భారీగా ధరలు 14 రోజుల పాటు పెంచడం వల్ల సామాన్య ప్రజలు సినిమాకి దూరంగా ఉంటారని భావించి వ్యాజ్యం దాఖలు చేయడంతో హైకోర్టు కొంత సీరియస్ అయ్యి 14 రోజుని 10 రోజులకి అయితే కుదించడం జరిగింది. ఇక బెనిఫిట్ షోల విషయంలో ఇంకా ఆర్డర్ అయితే పాస్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఎలాగో బెనిఫిట్ షోలు లేవు కాబట్టి ఇక్కడ బెనిఫిట్ షోలు రద్దు చేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఇచ్చినటువంటి ఆదేశాలను యథావిధిగా బెనిఫిట్ షోల విషయంలో కొనసాగించుకోవచ్చు అని హైకోర్టు ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తుందో మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. కేవలం ఒక 4 రోజులు తగ్గించారు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. కానీ తెలంగాణలోని ఊరట ఆంధ్రప్రదేశ్లో అటు దిల్ రాజుకి కానీ ఇటు బాబీ డాకు మహారాజ్ సినిమాకి సంబంధించినటువంటి వీళ్ళకి కానీ కొంత లభించింది. కాబట్టి ఆ విషయంలో కొంత నిర్మాతలు హీరోలు కొంత సంతృప్తిగా ఉన్నారు. కానీ కొంత 4 రోజులు కుదించడంతో కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది భావిస్తున్నప్పటికీ మ్యాక్సిమం 10 రోజుల్లో 2 సినిమాలు కలెక్షన్ రాబట్టవచ్చు అనేది ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి నిర్మాతలు ఏం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ 10 రోజులు కుదించారు 14 రోజుల్ని. మరోవైపు బెనిఫిట్ షోల విషయంలో మరికొద్దిసేపట్లో క్లారిటీ అయితే రాబోతుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇక్కడ జరిగింది కేవలం 4 రోజుల కుదింపు మాత్రమే, పెద్దగా ఒరిగేది ఏముండదు. ఇక్కడ 14 రోజుల్ని 10 రోజులకు కుదించిన పరిస్థితి అంతే. సామాన్యుడికి పెద్దగా సంతోషపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో అయితే రద్దు చేసిన విషయం అయితే కాదు. కేవలం 14 రోజుల్ని 10 రోజులకు మాత్రమే కుదించిన పరిస్థితి ధరల పెంపును సవాల్ చేస్తూ. బట్ సవాల్ చేసిన తర్వాత ఆ మాత్రమైనా కాస్త ఊరట లభించిందని చెప్పాలి సామాన్య ప్రేక్షకుడికి. కనీసం ఆ మిగతా 10 రోజుల తర్వాతైనా వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. హైకోర్టు నిర్ణయంతో సామాన్యులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు, సాధారణ ప్రేక్షకులు అయితే సంతోషపడుతున్నారు. కానీ మూవీ మేకర్స్ మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకో 4 రోజులు ఎక్కువిస్తే బాగుండు, ఇంకా ధరలు పెంచి టికెట్లు అమ్ముకునే వాళ్ళమనే ఆలోచనలో బహుశా ఉండుండొచ్చు. బట్ హైకోర్టు మాత్రం ఇది 10 రోజులకు మాత్రమే పరిమితం చేసింది. ఇక బెనిఫిట్ షోల గురించి ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హైకోర్టు చేసిన నిర్ణయంతో కొంత అగ్రహీరోల సినిమా మేకర్స్కి అయితే, ఆ మూవీ మేకర్స్కి అయితే ఒక రకంగా ఇది షాక్ అని చెప్పాలి.